హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు యూనిట్ 5 నుంచి టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్‌ప్లెయిన్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ అటాక్స్, డిస్కస్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ మేజర్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫేస్డ్ బై ద బిజినెసెస్ టుడే. సో ఇంట్రడక్షన్ చూసుకుందాం. ఇన్ ద డిజిటల్ ఎరా, organizations depend heavily on the information systems. However, these systems are vulnerable to various security threats and cyber security attacks that can cause serious financial and reputational damage. ఏం చేస్తాయి? ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న డిజిటల్ ఎరాలో ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పైన బాగా డిపెండ్ అయితున్నాయన్నమాట. సో, ఈ డిపెండ్ అవ్వడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేటివి హ్యాక్ చేస్తున్నారు. థ్రెట్స్ అనేటివి అటాక్ అయితున్నాయి. అలాగే సైబర్ అటాక్స్ అనేటివి జరుగుతున్నాయి. అవన్నీ దేనికి దారి తీస్తాయి? ఫినాన్షియల్ లాస్, అలాగే రిప్యుటేషన్ అనేది డ్యామేజ్ అవ్వడానికి దారి చేస్తాయన్నమాట. అట్లా. ఇక్కడ ఫస్ట్ సెక్యూరిటీ థ్రెట్స్ గురించి తెలుసుకుందాం. ఏ సెక్యూరిటీ థ్రెట్ ఈస్ ఏ పొటెన్షియల్ డేంజర్ దట్ కెన్ ఎక్స్‌ప్లాయిట్ సిస్టమ్ వల్నరబిలిటీస్ అండ్ కాజ్ హార్మ్. ఏం చేస్తాయి? ఈ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఒక పొటెన్షియల్ డేంజర్ అన్నమాట. ఏం చేస్తది? ఒక సిస్టమ్‌ని, ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ని హార్మ్ చేయడానికి, అది ఒక డేంజర్ పొజిషన్‌కి తీసుకెళ్ళడానికి చూస్తాయన్నమాట ఈ సెక్యూరిటీ థ్రెట్స్ అనేటివి. ఇక్కడ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్ చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి నేచురల్ థ్రెట్స్. ఏంటి? నేచురల్ థ్రెట్స్. నేచురల్ కెలామిటీస్ అని చెప్పేసి అంటాం కదా! ఫ్లడ్స్, ఫైర్, ఎర్త్‌క్వేక్, ఇంకేంటి ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ హ్యూమన్ థ్రెట్స్. హ్యూమన్ థ్రెట్స్ చూసుకుంటే ఏంటి? ఎంప్లాయీస్ మిస్‌యూజింగ్ ద డాటా. ఆర్గనైజేషన్‌లో ఉన్న ఎంప్లాయీసే ఆ డాటా అనేది మిస్‌యూజ్ చేసి, డాటా అనేది వేరే వాళ్ళకి పంపించడం గాని అట్లా చేస్తారు కదా! దాన్నే హ్యూమన్ థ్రెట్స్ అని చెప్పేసి అంటారనమాట. హ్యాకర్స్ గెయినింగ్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్. ఏంటి? ఇప్పుడు వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఏమైతది? హ్యాకర్స్ అనేటి ఆ యాక్సెస్ అనేది తీసుకుంటారనమాట. అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది జరుగుతది. అట్లా. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ థ్రెట్స్. ఏంటి? ఇక్కడ పవర్ ఫెయిల్యూర్స్ కావచ్చు, హార్డ్‌వేర్ ఫెయిల్యూర్స్ కావచ్చనమాట. అట్లా. నెక్స్ట్ సెక్యూరిటీ అటాక్స్ చూసుకుందాం. సెక్యూరిటీ అటాక్స్ ఈస్ అన్ యాక్చువల్ అటెంప్ట్ టు ఎక్స్‌ప్లాయిట్ వల్నరబిలిటీస్. ఏంటి? ఇదొక యాక్చువల్ అటెంప్ట్ అన్నమాట. ఏంటి? వల్నరబిలిటీస్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తదనమాట. అట్లా. ఇక్కడ టైప్స్ ఆఫ్ అటాక్స్ చూసుకుంటే ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి పాసివ్ అటాక్స్. ఏంటి? ఎవ్స్ డ్రాపింగ్ ఆర్ మానిటర్ డాటా. ఏంటి? ఎవ్స్ డ్రాపింగ్ ఆర్ మానిటరింగ్ డాటా. డు నాట్ మోడిఫై ద డాటా. ఏం చేస్తారు? ఆ డాటా అనేది మోడిఫై అవ్వకుండా లాక్ చేయడానికి, ఆ డాటా అనేది మానిటరింగ్ చేసుకోకుండా అవన్నీ చేస్తారనమాట ఈ పాసివ్ అటాక్స్‌తోని. అట్లా. నెక్స్ట్ యాక్టివ్ అటాక్స్ చూసుకుంటే ఏంటి? డాటా మోడిఫికేషన్ ఆర్ డిస్ట్రక్షన్. డాటా అనేది మోడిఫికేషన్ చేస్తారనమాట. అలాగే డిస్ట్రక్షన్ కూడా చేస్తారు. ఇక్కడ ఇంక్లూడింగ్ హ్యాకింగ్ అండ్ మాల్‌వేర్ అటాక్స్. ఇది యాక్టివ్ అటాక్స్‌లో హ్యాకింగ్ అండ్ మాల్‌వేర్ అటాక్స్ అనేటివి ఇంక్లూడ్ అయితాయన్నమాట. నెక్స్ట్ మేజర్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మాల్‌వేర్. మాల్‌వేర్ అంటే ఏంటి? ఇంక్లూడ్స్ వైరసెస్, అలాగే వార్మ్స్, రాన్సమ్ వేర్ అనమాట. ఇది ఏం చేస్తది? ఎన్‌క్రిప్ట్ డాటా. ఏం చేస్తది? డాటాని ఎన్‌క్రిప్ట్ చేస్తది, డ్యామేజ్ చేస్తదనమాట. నెక్స్ట్ ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఏంటి? ఫేక్ ఈమెయిల్స్ పంపడము, వెబ్‌సైట్‌లో ఉన్న డాటా అనేది స్టీల్ చేయడము, క్రెడెన్షియల్‌ని తీసుకుపోవడము, లైక్ స్టీల్ చేయడం అనమాట. వేరే వాళ్ళకి పంపించడము అట్లనమాట. నెక్స్ట్ డెనియల్ ఆఫ్ సర్విస్, డీఓఎస్. ఏం చేస్తది దీంట్ల? సిస్టమ్‌ని ఓవర్‌లోడ్ చేసి డాటా అనేది అనవైలబుల్ చేస్తదనమాట. డాటాని కనబడకుండా చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ డాటా బ్రీచెస్. డాటా బ్రీచెస్ అంటే ఏంటి? అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ టు ద సెన్సిటివ్ డాటా. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటదో, మంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ డాటా ఉంటది కదా! దానికి అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ చేయడమే డాటా బ్రీచ్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ ఇన్సైడర్ థ్రెట్స్. ఏంటి? ఎంప్లాయీస్ మిస్‌యూజింగ్ యాక్సెస్ రైట్స్. ఏంటి? ఒక ఆర్గనైజేషన్‌లో ఉన్న ఎంప్లాయీసే మిస్‌యూజ్ చేయడం అనమాట. ఓకే. నెక్స్ట్ మేజర్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ ఫేస్డ్ బై ద బిజినెసెస్. మేజర్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ లాస్. మొత్తానికి ఏ ఇష్యూస్ జరిగినా గాని ఫినాన్షియల్ అనేది లాస్ అవుతదనమాట. అట్లా. ఇక్కడ ఫినాన్స్ లాస్ చూసుకుంటే ఏంటి? డ్యూ టు ఫ్రాడ్ అండ్ సిస్టమ్ డౌన్ టైమ్. ఏంటి? ఫ్రాడ్ వల్ల సిస్టమ్ డౌన్ టైమ్ వల్ల ఫినాన్షియల్ లాస్ అనేది జరుగుతది. నెక్స్ట్ లాస్ ఆఫ్ కస్టమర్ ట్రస్ట్. ఏంటి? డాటా బ్రీచెస్ ఎఫెక్ట్ బ్రాండ్ రెప్యుటేషన్. డాటా బ్రీచెస్ వల్ల బ్రాండ్ రెప్యుటేషన్ అనేది ఎఫెక్ట్ అయితది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఏంటి? లీగల్ అండ్ రెగ్యులేటరీ పెనాల్టీస్. ఏంటి? నాన్ కాంప్లయన్స్ విత్ డాటా ప్రొటెక్షన్ లాస్. ఏంటి? లీగల్‌గా కొన్ని మనకు ఇష్యూస్ జరుగుతాయి. రెగ్యులేటరీ పెనాల్టీస్ అనేటివి అక్కర్ అయితాయి. దేనివల్ల? నాన్ కాంప్లయన్స్ విత్ డాటా ప్రొటెక్షన్ లాస్. మనం డాటా ప్రొటెక్షన్ లాస్‌ని పాటించకపోతే ఇవన్నీ జరుగుతాయన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్. ఏంటి? లాస్ ఆఫ్ ట్రేడ్ సీక్రెట్స్. ట్రేడ్ సీక్రెట్స్‌ని లాస్ అయితామన్నమాట దీని ద్వారా, ఈ థెఫ్ట్ ద్వారా. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే ఏంటి? ఆపరేషనల్ డిస్రప్షన్. ఏంటి? ఆపరేషనల్ డిస్రప్షన్ అంటే ఏంటి? ఆపరేషన్స్ అనేటివి ఆగిపోతాయి. దీని ద్వారా అటాక్స్ జరుగుతాయి. ఇక్కడ మనకు ఆర్గనైజేషన్‌లో బిజినెస్ అనేది ఆగిపోతది గదా! దాని ద్వారా ఇంటరప్షన్ అనేది జరుగుతది గదా! అట్లనమాట. దీన్ని ఆపరేషనల్ డిస్రప్షన్ అని జెప్పేసి అంటారు.
నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్ గా కంక్లూజన్ చూసుకుంటే సైబర్ థ్రెట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ, మేక్ స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రొటెక్టింగ్ బిజినెస్ అసెట్స్ అండ్ మెయింటైనింగ్ ట్రస్ట్. ఏంటి, రోజు రోజుకి మనకు సైబర్ థ్రెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి, దానివల్ల మనకు లాస్ అనేది బాగా జరుగుతుంది. అందుకనేది మనం మంచి మెజర్స్ తీసుకోవాలి, ఎప్పటికప్పుడు మనము మానిటర్ చేసుకోవాలి అసెట్స్ అండ్ మన యొక్క ఆస్తులని, మన యొక్క ప్రాపర్టీని మంచిగా చూసుకోవాలి. కస్టమర్స్ కి ఒక ట్రస్ట్ బిల్డ్ అయ్యేటట్టు చూసుకోవాలి, ట్రస్ట్ అనేది కోల్పోకుండా చూసుకోవాలి, అట్లా అనమాట. రిప్యుటేషన్ అనేది దెబ్బపడకుండా చూసుకోవాలి. అట్లా నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. వాట్ ఈస్ ద సెక్యూరిటీ పాలసీ, ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టు ప్రివెంట్ సెక్యూరిటీ అటాక్స్ అండ్ డిస్కస్ ద నీడ్ ఫర్ ద సైబర్ లాస్ ఇన్ ఇండియా. ఇక్కడ సెక్యూరిటీ పాలసీ అంటే ఏంటి? సెక్యూరిటీ పాలసీ ఇస్ అ ఫార్మల్ డాక్యుమెంట్ దట్ డిఫైన్ రూల్స్, గైడ్ లైన్స్ అండ్ ప్రొసీజర్స్ టు ప్రొటెక్ట్ ఆర్గనైజేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ డాటా. ఏంటి, ఇది ఒక ఫార్మల్ డాక్యుమెంట్ అన్నమాట. ఏంటి, దాంట్లో రూల్స్, గైడ్ లైన్స్, ప్రొసీజర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని, డేటాని మంచిగా కాపాడుకోవడానికి ఆర్గనైజేషన్ లో ఈ సెక్యూరిటీ పాలసీ అనేది తయారు చేస్తారనమాట. అట్లా నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ద మేనేజింగ్ సెక్యూరిటీ రిస్క్. ఏంటి, ఒక మేనేజింగ్ సెక్యూరిటీ రిస్క్ ని మేనేజ్ చేయడానికి ఇది ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీ. ఏంటి, ప్రొడక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద డాటా. ఏంటి, ఇక్కడ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొడక్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డాటా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, యూజర్ రెస్పాన్సిబిలిటీని డిఫైన్ చేస్తుంది. తర్వాత ఏంటి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అట్లా నెక్స్ట్ ఇక్కడ మెజర్స్ చూసుకుందాం. మెజర్స్ దేనికోసం? సెక్యూరిటీ అటాక్స్ కి మెజర్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్, మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేవి పెట్టుకోవాలా. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ని యూజ్ చేయాలా. నెక్స్ట్, ఫైర్ వాల్స్ అండ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఏంటి, ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలా, ఫిల్టర్ ఏం చేయాలి, నెట్వర్క్ ట్రాఫిక్ ని ఫిల్టర్ చేయాలా. అట్లా నెక్స్ట్, డేటా ఎన్క్రిప్షన్ అనేది మీకు తెలుసు. ఏంటి, నార్మల్ టెక్స్ట్ ని కోడెడ్ ఫామ్ లాగా కన్వర్ట్ చేసి ట్రాన్స్మిషన్ చేసుకోవాలి, అప్పుడే డేటా లీక్ అయినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఎంప్లాయీ అవేర్నెస్ ట్రైనింగ్, ఎప్పటికప్పుడు ఎంప్లాయీస్ కి అవేర్నెస్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, ఎందుకంటే ఎటువంటి అటాక్స్ జరగకుండా వాళ్ళకి మంచి అవేర్నెస్ ఇవ్వాలి. నెక్స్ట్, రెగ్యులర్ డేటా బ్యాకప్. ఏంటి, ఎప్పటికప్పుడు రెగ్యులర్ డేటా బ్యాకప్ అనేది చేసుకోవాలి, ఒకవేళ డేటా లాస్ అయినా కానీ మనకు మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటి, యాక్సెస్ కంట్రోల్ మెకానిజం. దీంట్లో ఏం చేయాలి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. అట్లా నెక్స్ట్, నీడ్ ఫర్ ద సైబర్ లాస్ ఇన్ ఇండియా. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, టు ప్రివెంట్ సైబర్ క్రైమ్స్. ఇది మనకు కంపల్సరీ సైబర్ లాస్ అనేది కావాలన్నమాట. దేనికోసం? సైబర్ క్రైమ్స్ ని ప్రివెంట్ చేయడానికి. పనిష్ హ్యాకర్స్ అండ్ ఫ్రాడస్టర్స్. ఏంటి, హ్యాకర్స్ ని, ఫ్రాడస్టర్స్ ని పనిష్ చేయాలి. తర్వాత ఏంటి, టు ప్రొటెక్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు సైబర్ లాస్ కావాలా. సెక్యూర్ ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఈ కామర్స్. నెక్స్ట్ ఏంటి, టు సేఫ్ గార్డ్ పర్సనల్ డేటాని మంచిగా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఈ సైబర్ లాస్ అనేది మనకు అవసరం అనమాట. ఏంటి, ప్రొటెక్ట్ సిటిజన్స్ ప్రైవసీ. ఓకే. నెక్స్ట్, ఫోర్త్ వన్ వచ్చేసి టు ప్రొవైడ్ లీగల్ ఫ్రేమ్వర్క్. ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేయడానికి సైబర్ లాస్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, గవర్న్ డిజిటల్ కమ్యూనికేషన్. ఏంటి, డిజిటల్ కమ్యూనికేషన్ అవ్వడానికి గవర్న్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 అనమాట. అట్లా ఇక్కడ ఓవరాల్ గా కంక్లూజన్ చూసుకుంటే ఏంటి, ఏ స్ట్రాంగ్ security policy combined with the preventive measures and cyber laws ensures protection of the digital assets and safeguard business operations. Okay. Second question చూసుకుందాం. Describe the types of firewalls in the detail and explain their role in the protective information systems. ఫైర్వాల్స్ అంటే ఏంటి, వాటి యొక్క టైప్స్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏందని చెప్పేసి అడుగుతున్నాం. ఇక్కడ ఇంట్రొడక్షన్ చూసుకుందాం. ఏ ఫైర్వాల్ ఇస్ ఏ security system that monitors and control incoming and outgoing network traffic based on the predefined security rules. ఏం చేస్తుంది ఫైర్వాల్? ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ నెట్వర్క్ ట్రాఫిక్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట, అకార్డింగ్ టు ద సెక్యూరిటీ రూల్స్. ఓకే. ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ బ్యారియర్ బిట్వీన్ ట్రస్టెడ్ ఇంటర్నల్ నెట్వర్క్ అండ్ అన్ట్రస్టెడ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఓకే. వాటి ఈ రెండు మధ్యలో బ్యారియర్ లాగా ఉంటుంది అనమాట. అట్లా ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్. ఇది ఏం చేస్తుంది, డేటా ప్యాకెట్స్ ని ఎగ్జామిన్ చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, ఐపీ అడ్రస్ తోని, పోర్ట్ నెంబర్ తోని, ప్రోటోకాల్ తోని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి బేసిక్ లెవెల్ ప్రొటెక్షన్ అనమాట. నెక్స్ట్, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మానిటర్ యాక్టివ్ కనెక్షన్స్ ని మానిటర్ చేస్తుంది, తర్వాత ఏం చేస్తుంది, ట్రాకింగ్ చేస్తుంది, సీజన్ స్టేట్ ని ట్రాక్ చేస్తుంది. తర్వాత ఏంటి, ఇంకోటి ఏంటంటే సెక్యూర్ దెన్ ప్యాకెట్ ఫిల్టరింగ్. ఇది వచ్చేసి ప్యాకెట్ ఫిల్టరింగ్ కన్నా మోర్ సెక్యూర్ అనమాట. అట్లా నెక్స్ట్, ప్రాక్సీ ఫైర్ వాల్. ఏంటి, ఇది ఏం చేస్తుంది, యాక్సెస్ అండ్ ఇంటర్మీడియట్ బిట్వీన్ ద యూజర్ అండ్ ఇంటర్నెట్. ఏంటి, ఇంటర్మీడియరీ లాగా యాక్ట్ చేస్తారు అన్నమాట, దేని మధ్య, యూజర్ అండ్ ఇంటర్నెట్ మధ్య. నెక్స్ట్ ఏంటి, హైడ్స్ ఇంటర్నల్ నెట్వర్క్ ఐడెంటిటీ. ఏంటి, ఇంటర్నల్ నెట్వర్క్ ఐడెంటిటీని హైడ్ చేస్తుంది. తర్వాత ఏంటి, ప్రొవైడ్స్ హైయర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది.
నెక్స్ట్ జనరేషన్ ఫైర్‌వాల్. ఇదేం చేస్తది? అడ్వాన్స్‌డ్ ఫైర్‌వాల్ విత్ డీప్ ప్యాకెట్స్ ఇన్స్‌పెక్షన్. ఏం చేస్తది? ఒక మంచి ఇన్స్‌పెక్షన్ చేస్తది. అడ్వాన్స్‌డ్‌గా ఇన్స్‌పెక్షన్ అనేది చేస్తదనమాట ఈ ఫైర్‌వాల్. ఏం చేస్తది? ఇంక్లూడ్స్ ఇన్‌స్ట్రక్షన్ డిటెక్షన్ అండ్ మాల్‌వేర్ ప్రొటెక్షన్. ఇన్‌స్ట్రూషన్ డిటెక్షన్ చేస్తది. అలాగే మాల్‌వేర్ ప్రొటెక్షన్ అనేది చేస్తదనమాట. ఇంకోటేంటి? ప్రొవైడ్స్ అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ. అప్లికేషన్ లెవెల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తది. అట్లా. నెక్స్ట్ ఇక్కడ రోల్ చూసుకుందాం. రోల్స్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రివెంట్స్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్. ఏం చేస్తది? బ్లాక్స్ మాలిషియస్ ట్రాఫిక్‌ని అవాయిడ్ చేస్తదనమాట. బ్లాక్ చేస్తదనమాట. నెక్స్ట్ మానిటర్స్ నెట్వర్క్ ట్రాఫిక్‌ని కూడా మానిటర్ చేస్తది ఎప్పటికప్పుడు. ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ డేటాని మానిటర్ చేస్తది. ప్రొటెక్ట్స్ ఎగ్నెస్ట్ మాల్‌వేర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తదనమాట. నెక్స్ట్ ఏంటి? ఎన్హాన్సెస్ నెట్వర్క్ సెక్యూరిటీని ఎన్హాన్సెస్ చేస్తది. తర్వాత ఏంటి? ఎన్ష్యూర్ కాంప్లియన్స్. ఏంటి? సపోర్ట్స్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అట్లా. ఇక్కడ ఓవరాల్‌గా కంక్లూజన్ చూసుకుంటే ఏంటి? ఫైర్‌వాల్స్ ఆర్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద నెట్వర్క్ సెక్యూరిటీ. దే ప్రొవైడ్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద డిఫెన్స్ అగైన్స్ట్ సైబర్ థ్రెట్స్ అండ్ ప్రొటెక్ట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ ఫ్రమ్ అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్. ఏం చేస్తాయి ఫైర్‌వాల్స్ అనేటివి? మనకు నెట్వర్క్ సెక్యూరిటీని ఇస్తాయి. అది ఫస్ట్ లైన్ ఆఫ్ ద డిఫెన్స్ అగైన్స్ట్ సైబర్ థ్రెట్స్ అనమాట. అంటే మనకు దాన్ని దాటుకున్న తర్వాతనే వేరే ఏమన్నా జరుగుతాయన్నమాట. దాన్ని దాటుకోవాలి ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్‌ని ఆహ్, స్టీల్ చేయాలంటే. సో, ఫైర్‌వాల్స్ అనేటివి కంపల్సరీ మేజర్ అన్నమాట. కంపల్సరీ వాటిని యూజ్ చేయాల. మన యొక్క ఆర్గనైజేషన్‌ని కాపాడుకోవాలంటే, మన డాటా అనేది లీక్ అవ్వకుండా, మన ఇన్ఫర్మేషన్ అనేది బయటకు పోవద్దంటే, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అవ్వకుండా ఉండాలంటే, ఫైర్‌వాల్స్ అనేటివి ఎసెన్షియల్ కాంపోనెంట్ అన్నమాట. ఓకే. ఇదన్నమాట మనకు యూనిట్ 5 నుంచి టాప్ 2 క్వెషన్స్. సో, ఇవి చదువుకుంటే పాస్ అవుతారు. లేదన్నా నాకు ఓ గ్రేడ్ కావాలని చెప్పేసి అనుకుంటే, యూనిట్ 5 ఫుల్ వీడియో ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కవర్ చేసిన, షార్ట్ క్వెషన్స్‌ని కూడా కవర్ చేసిన. సో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటది. అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. దాంట్లో జాయిన్ అవ్వండి. మన పీడిఎఫ్స్ అనేది అక్కడ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రివిజన్‌కి హెల్ప్‌ఫుల్ అయితాయన్నమాట పీడిఎఫ్స్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.